ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను మేయర్ కాస్ట్ ఐరన్ తవాతోనండి. ఈ తవా 28 సెంటీమీటర్స్లో వస్తుంది. మన ఇది స్పెషల్లీ ఇండియన్ కుకింగ్ కోసం చేయబడిందండి. ఇది 100% సేఫ్ ఫర్ హెల్దీ అనమాట. ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, లిడ్ లేదు, 100% హెల్దియర్ ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేయగలం. ఇది ఇండియాలో మెయిన్లీ తవా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. మనకి ఊతప్పాలు వేయాలన్నా, దోశలు, పరాటా, చపాతీ ఇవన్నిటి కోసం తవాస్ బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి లైఫ్ టైం వారంటీ ఉంటుందండి ఈ తవా మీద. అండ్ ఇది న్యాచురల్గా హెల్దీ చేస్తుంది అనమాట. ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా వస్తాయి. ఈ రోజుల్లోని నాన్ స్టిక్ ప్యాన్స్ ఎంత మంచివి కావో మనందరికీ తెలుసు. దాంతోపాటు నేను తీసుకున్నాను ఈ స్ప్రే బాటిల్ అండి, ఆయిల్ స్ప్రే బాటిల్ అనమాట. దీని గురించి కూడా చెప్తాను. మన ఈ ప్యాన్కి ఈ చిన్న కవర్ లాంటిది కూడా వస్తుంది. ఎందుకంటే ఐరన్ది వేడెక్కినప్పుడు మన చేతులకి తగలకుండా ఉండడానికి. ఇది ఇలాంటి వెల్క్రోతో ఉంటుందన్నమాట. మీరు జస్ట్ ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. అవసరం లేదు అనుకున్నప్పుడు తీసి మనం వాష్ చేసుకోవచ్చు. ఐరన్ ప్యాన్స్ ఎప్పుడైనా ఎక్కువగా వాష్ చేయకూడదు అనమాట. జస్ట్ టిష్యూతో తీసేస్తే అయిపోద్ది. నేను యూస్ చేసే ముందు ఏం చేసిన అంటే ఫస్ట్ ఈ ప్యాన్లోని వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా కూడా మీరు యాడ్ చేసి ఒక్కసారి ఆనియన్ అన్నది ఫ్రై చేసామనుకోండి, ఇది చాలా చాలా బాగా అవుతుంది. దీని మీద మనం ఊతప్పాలు వేసుకోవచ్చు అండ్ అన్ని రకాలు. నేనుతో పెన్నాన్ని ఎంత ఎక్కువ యూస్ చేస్తానో మీ అందరికీ కూడా తెలుసు. సో ఇది నాకు చాలా చాలా నచ్చింది. నేను మీకు ఫ్యూచర్లో బోల్డ్ అండ్ రెసిపీస్ దీంట్లో చూపిస్తున్నానండి. ఫస్ట్ డే నేను తోసలు వేసినప్పుడు కూడా చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ ఆ క్లిప్ కొంచెం చూపించడం కుదరక నేను చూపించడం కుదరక అంటే ఆ క్లిప్ ఎలాగో అన్ఫార్చునేట్గా డిలీట్ అవ్వడం వల్ల చూపించడం కుదరలేదు. అండ్ నా వ్లాగ్స్లో రెగ్యులర్గా ఈ ప్యాన్ యూసేజ్ అనేది మీరు చూస్తూనే ఉంటారు. అండ్ ఇది వచ్చేసి సూటబుల్ ఫర్ ఆల్ కుక్టాప్స్ అండి. గ్యాస్దైనా కూడా అవుతుంది, ఎలక్ట్రిక్దైనా అవుతుంది, ఇండక్షన్దైనా అవుతుంది. ఇలా దేంతో అయినా మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఐరన్ ఏంటి అంటే తొందరగా వేడెక్కడానికి కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఐరన్ ఎలాగా మంచి ఐరన్ అయితే తొందరగా వేడెక్కుతుంది. చాలా చాలా బాగా క్రిస్పీగా వస్తాయి దోశలు కానీ, చపాతీ కానీ, పరాటా కానీ. నేనేంటి అబ్జర్వ్ చేశానంటే దీంట్లోనే ఉన్నప్పుడు చాలా టేస్టీగా వస్తాయి నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్తో కంపేర్ చేస్తే. తర్వాత మీరు దీన్ని రస్ట్ అవ్వకుండా అంటే జంగ్ పట్టకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి అంటే దీన్ని ఎక్కువగా వాటర్లో నానబెట్టకూడదండి. జస్ట్ ఇలాగ క్లీన్ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసి ఎక్కడైనా కబోర్డ్లో పెట్టేశారంటే కూడా ఇది సంవత్సరాలు వస్తుంది. అంటే తరతరాలు మనం యూజ్ చేయొచ్చు అంటారు కదా, అలా అనమాట. దీన్ని ఒక టిష్యూతో శుభ్రంగా క్లీన్ చేసేయండి, లేదా లైట్ సోప్ వాటర్తో క్లీన్ చేసి జాగ్రత్తగా కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలామంది యుటెన్సెస్ కూడా మా అత్తోరింటి నుంచి తెచ్చుకున్నాం, మా కన్నోరింటి నుంచి తెచ్చుకున్నాం అంటారు. ఇలాంటివేనమాట. ఇలాంటివి ఎల్లప్పటికీ లైఫ్ టైం అనమాట. తర్వాత వచ్చేసి ఆ గ్లాస్ ఇది ఉంది కదా ఆయిల్ స్ప్రే. ఇదేంటి అంటే మనం ఆయిల్ స్ప్రే చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది పంప్ చేసుకోవాలన్నమాట. కప్పుతో ఇలా అనిన తర్వాత మీరు దోశలకి స్ప్రే చేసుకోవచ్చు, సాలడ్స్కి స్ప్రే చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ తినకూడదు అనుకున్న వాళ్ళు ఈ స్ప్రేయర్ని యూజ్ చేయొచ్చు. ఇవి రెండింటిది లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయడం అస్సలు మర్చిపోద్ది. ఇవే కావు ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి, అక్కడ చూసి రండి. ఇవి రెండు నేను తీసుకున్నాను potsandpans.in అనే వెబ్సైట్ నుంచి అండి. స్పెషల్ కూపన్ కోడ్ కూడా ఉంది, Sireesha 15 అని. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. సో విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫర్ హెల్దీ లివింగ్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. విష్ యూ వెరీ 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 హ్యాపీ హోలీ అండి. ఈసారి హోలీ ప్రతిసారి అంతా బాగా మనం అందరూ సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వరల్డ్ మొత్తం కొంచెం సాడ్ ఉంది, కొంచెం దుఃఖీగా, కొంచెం టెన్షన్గా ఉన్నారు. కాబట్టి అందరూ హోలీ కూడా సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మనలో కూడా ఎక్కువ మందితో కలిస్తే అంత మంచిది కాదు. జలుబులు, దగ్గులు ఒకరికొకరు వస్తాయి. కరోనా వైరస్ భయం కూడా ఉంది కాబట్టి అందరూ హోలీ అంత బాగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మా అపార్ట్మెంట్లో కూడా ఎక్కువ ఏం సెలబ్రేట్ చేసుకోలేదు. కొంచెం పిల్లలు అందరూ వాటర్తో కొంచెం ఆడుకున్నారు, వాటర్ బెలూన్స్తో ఆడుకున్నారు. దాని తర్వాత కొన్ని ఆర్గానిక్ కలర్స్ మాత్రమే అలౌ చేస్తారన్నమాట మా అపార్ట్మెంట్స్లో. సో వాటితో చేసిన కలర్స్ కొంచెం ఆడుకున్నారు. ప్రతిసారి చేసినంత అయితే అస్సలు చేయలేదు, చాలా చాలా కొంచెం చేశారు. సో అదనమాట హోలీ గురించి. బట్ ఎనీవే, విష్ యూ వెరీ 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 హ్యాపీ హోలీ. నేను ఇంటిలో డిఫరెంట్గా ఈరోజు రెడీ అయ్యామనుకుంటున్నారా? హోలీ కదా అని చెప్పి నేను కొంచెం రెడీ అవుదాం అనుకుంటున్నాను. అండ్ నా జ్యువెలరీ ఎలా ఉందో మీరే చెప్పండి. ఇట్స్ సో బ్యూటిఫుల్ అండి. ఒకటి తీసి చూపిస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది తెలుసా. లైక్ మధ్యలోని రెడ్ కలర్ది ఇది వచ్చింది, కింద మంచిగా ముత్యాలు వచ్చాయి. లైక్ నాకు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ జ్యువెలరీ పీస్ అన్నది. అండ్ ఈ జ్యువెలరీ పీస్ అండ్ ఒక నిమిషం సరిగ్గా పెట్టుకుంటాను.
ఈ జ్యువెలరీ పీస్ అండ్ ఈ నెక్ పీస్ ఏంటి అంటే మీరు చూస్తున్నారు ఇక్కడ అంతా లక్ష్మీదేవితో ఉన్న కాసులు ఉంటుంది అండ్ కిందేమో ఇలాంటి లాకెట్ ఉంటుంది. చాలా చాలా అథెంటిక్, చాలా చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. మెయిన్లీ ఈ పూసలు ఏవైతే ఉన్నాయో దీని వల్ల అనమాట. లుక్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. సో ఈవెన్ ఇది అయిన తర్వాత సారీ వచ్చి మొన్న ఆర్కే కలెక్షన్కి నేను వెళ్ళినప్పుడు ఒక సారీ కట్టుకున్నాను. ఆ సారీ మోడల్ చాలా మందికి నచ్చింది. మెయిన్లీ ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుంది అని అన్నారు. సో అలాంటి సారీయేనండి ఇది. ఆల్మోస్ట్ సేమ్ అనే చెప్పాలి. అండ్ ఈ సారీ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైక్ పింక్ కలర్లో వస్తుంది, లైక్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది. లోపల కూడా ఇలా ఉంటుంది అనమాట. కట్టుకుంటే మాత్రం చాలా హాయిగా అనిపిస్తుంది అండి, ఎందుకంటే ఇది సూపర్ లైట్ వెయిట్ అనమాట. అండ్ పింక్ కలర్ నాకైతే చాలా బాగా సూట్ అవుతుంది. ఈ పెళ్లిళ్ళ సీజన్ కి వీటన్నిటికి ఈ కలర్స్ అనేవి చాలా వైబ్రెంట్ గా అనిపిస్తాయి అనమాట. ఈ రెండు తీసుకున్నాను నేను ఫ్రమ్ ఫ్యాషన్ ఎంపైర్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా అండి. మీరు రీసేలర్ అయితే కూడా మీరు ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. డిఫరెంట్ గ్రూప్స్ ఇస్తాను. రీసేలర్స్ కి వేరే గ్రూప్, నార్మల్ కస్టమర్స్ అయితే వేరే గ్రూప్ ఇలా ఇస్తాను. తను చాలా మంచి జ్యువెలరీ పీసెస్ అండ్ మంచి సారీస్ అన్ని ఇస్తుంది. తన దగ్గర సిఓడి లేదండి. మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ, పేటిఎం కానీ, ఫోన్ పే కానీ ఇవలా చేయొచ్చు. అండ్ తప్పకుండా ఆన్లైన్ లో మీరు ఎప్పుడు ఏ షాపింగ్ చేసినా కూడా మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేయండి. మీ జస్ట్ ఫోన్ తోనే షూట్ చేయాలి. ఎందుకు అంటే ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే వాళ్ళు అప్పుడు రిటర్న్ తీసుకుంటారు అనమాట. మీ దగ్గర సాక్ష్యం లేకపోతే వాళ్ళు రిటర్న్ తీసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. ఎందుకు మనం రిస్క్ చేయడం? మన అందరి ఫోన్లో కెమెరాస్ ఉన్నాయి. సో ఒక చిన్న కెమెరా అనేది రికార్డ్ చేయండి. మీకు కనుక ఈ సారీ నచ్చినట్టయితే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ చెక్ చేయండి అండ్ చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ కి ఈ రోజు నేను చేస్తున్నాను పోహా. అండ్ ఫస్ట్ నేను ఈ డ్రెస్ చేంజ్ చేసి పోహా చేస్తాను. నేను ఇలా రెడీ అయ్యాను. కొంచెం పక్కన నా కింద అందరూ అపార్ట్మెంట్లో హోలీ విషెస్ అన్ని చేసుకుంటారు కదా, అందుకే నేను కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నాను. కానీ నాకు ఉక్కపడుతుంది ఈ డ్రెస్లో. సో ఫస్ట్ నేను ఈ డ్రెస్ చేంజ్ చేసి పోహా చేస్తాను. పోహా తినిన తర్వాత పిల్లలు అన్ని అందరు సూపర్గా ఆడుకుంటున్నారు అనమాట. మీ అందరికీ తెలుసు వీకెండ్స్ అంటే మా ఇంట్లో సేమ్ ప్యాటర్న్ రన్ అవుతుందండి. హరీష వస్తుంది, మేము హరీష వాళ్ళ ఇంటికి వెళ్ళి హరీషని పిక్ చేసి వచ్చాము. సేమ్ మీరు అందరికి తెలిసినట్టే నడుస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీని దగ్గర జ్యువెలరీ పర్చేస్ చేసినట్టయితే మీ అందరికీ చాలా చాలా సేఫ్గా అన్నీ ప్యాక్ అయ్యి వస్తాయండి. యాజ్ యూజువల్గా ప్రతి ఇలాగ ఇండివిజువల్గా బాక్స్లోని అన్నీ వస్తాయన్నమాట. సో మీరు యూజ్ చేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా తీసి అందులోనే పెట్టేసుకుంటే చాలా సంవత్సరాల వరకు ఇవన్నీ అలాగే కొత్తలాగా తలతల ఆడుతూ ఉంటాయి అనమాట. ఓకేనా, మరి కొంతసేపట్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను పోహా చేస్తున్నాను. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తాను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ. నాకేంటో ఇలా చేస్తూ చూపించడం అంటే చాలా చాలా ఇష్టం అండి. ఇది కూడా మేయర్ నుంచే కడాయి. ఎన్ని డేస్ అయింది తెలుసా, ఆల్మోస్ట్ 2 months నుంచి నేను యూజ్ చేస్తున్నాను. వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే సూపర్బ్ ఉందండి. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ కంపెనీని ఒక్కసారి చూడొచ్చు అనమాట. నిన్న మేము సినిమాకి వెళ్ళాం అనమాట. ఏం సినిమా తెలుసా, కనులు దోచాయి అంటే సినిమా చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రోజుల్లో మేము ఓన్లీ యూ సర్టిఫైడ్ సినిమాకి వెళ్తున్నాము. యూ సర్టిఫైడ్ సినిమాకి వెళ్తే మన అన్వి గారికి అండ్ సాహిల్ గారికి మేమేం ఆన్సర్స్ చెప్పక్కర్లేదు. వాళ్ళు అడిగే వియర్డ్ విచిత్రమైన క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పక్కర్లేదు. సో మేము చూసుకుని సినిమాలకి వెళ్తున్నాం. లైక్ రియల్ పేరెంటింగ్ టైప్కి వచ్చామన్నమాట. తర్వాత సినిమా చాలా చాలా బాగుంది. అంటే చూస్తున్నంతసేపు ఇంట్రెస్టింగ్గా ఉంది. బోల్డ్ అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. చాలా అన్ఎక్స్పెక్టెడ్వి చాలా ఉన్నాయన్నమాట. అందుకే సినిమా నాకు చిన్నకి అందరికీ చాలా నచ్చింది. లైక్ బాగుంది, చూస్తున్నంతసేపు చాలా బాగుంది. మన స్టోరీకి హుక్ అవుతాం అనమాట. సో మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు, లేదు అనుకుంటే ఇంకొక 4-5 రోజులు ఆగితే అమెజాన్ ప్రైమ్లోని, నెట్ఫ్లిక్స్లోని అన్నింటిలోనే వచ్చేస్తుంది. అప్పుడు హ్యాపీగా ఇంట్లోనే చూసుకోవచ్చు అనమాట. చాలామంది అడుగుతున్నారు నెట్ఫ్లిక్స్ కూడా మీరు చూస్తారా అనేసి. నెట్ఫ్లిక్స్ కూడా మేము చూస్తామండి. ఎక్కువేం చూడము, బట్ ఏమైనా మంచి సినిమాలు వస్తే చూస్తూ ఉంటాం అన్నమాట. నేను సిరీస్లు చూడను. లైక్ ఇంతకుముందు డెస్పరేట్ హౌస్ వైఫ్ చూసేదాన్ని. ఇప్పుడేమో అమెజాన్ ప్రైమ్లోంచి అది తీస్తారు. ఎందుకు తీస్తారో నాకు కూడా తెలియదు. బట్ అంతగా నచ్చిన సిరీసెస్ అయితే ఏం కనిపించలేదు. అండ్ ఆ సిరీస్ చూస్తే ఏమవుతుందంటే బెంచ్ వాచింగ్ చేస్తాం అనమాట. అంటే కూర్చుని ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ అలా చూస్తూనే ఉంటాము. ఎంత టైం వేస్ట్ అవుతుంది అన్నది అబ్జర్వ్ చేయము. మొన్న ఇంకొక సిరీస్ ఒకటి నేను అలా చూశాను. ఏంటి తెలుసా, అది మన తమిళనాడు సీఎం ఉన్నారు కదా, జయలలిత గారిది. ఆ స్టోరీ వచ్చేసి రమ్యకృష్ణ యాక్ట్ చేశారు. లైక్ ఆ సిరీస్ మొత్తం నేను
7 నుంచి రాత్రి 12 వరకు కూర్చొని మొత్తం కంప్లీట్ చేస్తాను. అది అమెజాన్‌లో, నెట్‌ఫ్లిక్స్‌లో కాదు. ఇంకా దేంట్లోనే ఉంది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే దొరికేస్తదండి ఈజీగా. ఇక ఆ సీరీస్ కూడా సచ్ అన్ ఇన్‌స్పైరింగ్ స్టోరీ. చాలా చాలా బావుందనమాట అది. మీరు చూడాలి అనుకుంటే చూడొచ్చు. మాటల్లో పడి నేను పోహా తయారు చేస్తాను. చూడండి ఎంత బావుందో. లైక్ విడివిడిగా నీట్‌గా వచ్చింది. నేను డీటెయిల్ రెసిపీ నేను మీకు ఇంకేదైనా వీడియోలో చెప్తాను. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. లేదా మీరు చూస్తారు కాబట్టి రెసిపీని మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. సూపర్ సింపుల్ పోహా అనమాట. మనకెప్పుడైనా ఎక్కువ హెవీగా తినాలని లేదు. అలా మన కడుపుకి కొంచెం లైట్‌గా ఏమైనా ఇద్దాం అనుకుంటే మీరు హ్యాపీగా పోహా చేసుకోవచ్చనమాట. అండ్ చాలా చాలా టేస్టీగా, సింపుల్‌గా ఉంటది. దీంతో కర్రీ ఏం అవసరం లేదనమాట. అండ్ హరీషాకి, నాకు ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను హరీషాకి ఇచ్చేస్తాను. దీంతో పాటు పెరుగు, రైతా చేసుకుంటే ఇంకా బావుంటది. బూందీకా రైతా లేదంటే మన తెలుగు వాళ్ళైతే కొద్దిగా ఆవకాయ అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లకి ఒక సూపర్ పంచ్ ఇచ్చేదేంటి అంటే ఆవకాయ. మన ఊరగాయలు ఓహ్! సో యమ్మీ. ఇప్పుడు మళ్ళీ సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి మా మమ్మీ మంచి మంచిగా ఊరగాయలన్నీ పెడతదండి. లైక్ మ్యాంగో ఊరగాయ, మ్యాంగో తీపి ఊరగాయ అండ్ మిక్స్‌డ్ ఊరగాయ ఇలాగా. ప్రస్తుతానికి మా ఇంట్లో నా దగ్గరున్న పచ్చళ్ళన్నీ కంప్లీట్ అయిపోతే ప్రియా పచ్చళ్ళు ఇలా వాడుతున్నాం అనమాట. అండ్ హరీష గారు ఇక్కడ పడుకొని ఫోను చూస్తున్నారు. సో చిన్న నేను బ్రేక్‌ఫాస్ట్ తెచ్చేసుకొని మంచం మీద కూర్చొని బోలెడన్ని మాట్లాడుకుంటూ తినేస్తున్నాము. ఈలోపే మేము కుషాల్‌కి, అన్వికి అందరికి తినిపించాము, స్నానాలు చేపించాము. లైక్ హెల్ ఆఫ్ వర్క్ అనమాట. ఎంత వర్క్ అంటే 24 అవర్స్ సరిపోవట్లేదు. ఈ 2 చేతులు సరిపోవట్లేదనమాట. ఎంత పని చేసినా ఇంకా పెండింగ్ ఉంటూనే ఉంటుంది. నా చెక్ లిస్ట్‌లో ఇంకా టిక్ పెడుతూనే ఉంటున్నాననమాట. నేను మార్నింగ్ లెగిసిన వెంటనే టు డూ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. లైక్ రఫ్‌గా ఇవి చేయాలి అనేసి. అవి ప్రతిరోజు 4, 5 నెక్స్ట్ డేకి ఫార్వర్డ్ అయిపోతున్నాయండి. మీకు కూడా అలాగే అవుతుందా? లేదా మీరు మీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయగలుగుతున్నారా? అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నిన్న రాత్రి మేము సినిమా చూసొచ్చాం కదా! ఆ సినిమా గురించే మేము బోలెడంత డిస్కస్ చేసుకుంటున్నాము. మేమెప్పుడు ఏ సినిమా చూసొచ్చినా తర్వాత ఆ సినిమాల గురించి తెగ మాట్లాడుకుంటాం అనమాట. అండ్ మొన్న మేము వాటర్ మిలన్ తెచ్చి ఉంచాను. నేను ఆల్రెడీ నీట్‌గా కట్ చేసి ఉంచేశాను. అండ్ చాలామంది అడుగుతున్నారు, "మీరు ఫ్రూట్ జ్యూసెస్ ఎందుకు తాగుతున్నారు? ఫ్రూట్స్ అలాగే తినిపించండి" అనేసి. ఫ్రూట్స్ అలాగే కూడా మా ఇంట్లో తింటారండి. లైక్ యాపిల్స్, బనానా, తర్వాతొచ్చేసి జాంకాయలు, తర్వాతొచ్చేసి ఆరెంజెస్ ఇవి తింటారు. అండ్ ఈ వాటర్ మిలన్ ఇలాంటివి ఏంటి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మా పిల్లలకి డీహైడ్రేషన్ ఇవన్నీ అవ్వకుండా ఉండాలని నేనేం చేస్తానంటే జ్యూసెస్‌గా చేసి కొంచెం డైల్యూట్ చేసి ఇస్తాననమాట. హరీష ఉందంటే నేనెక్కడుంటానో నా పక్కనే ఉంటదండి. అది నన్నొదిలి ఎళ్ళదనమాట నాకు తోకలాగా. యెస్. అన్నాను నేను. యెస్. చిన్న ఈస్ మై తోక. అండ్ నేను తన తోక అనమాట. అలాగా మేము మాట్లాడుతూనే ఉంటారు. నిన్న లైవ్‌లో ఎవరో అడిగారు, "మీ ఇద్దరి మధ్యన ఏముంటాయి అంత మాట్లాడుకోవడానికి" అనేసి. లైక్ మీరు సిస్టర్స్ ఉండుంటే గ్యారంటీగా మీకు తెలుస్తది మాట్లాడుకోవడానికి ఏముంటాయి అన్నది. తర్వాత నేను వాటర్ మెలన్ జ్యూస్‌లోని ఎటువంటి షుగర్ ఏం యాడ్ చేయనండి. జస్ట్ ఫైబర్ కంటెంట్ అన్నది కొంచెం తగ్గుతది. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ మన బాడీకి హైడ్రేట్ చేస్తదనమాట. నేను యాజ్ యూజువల్ నా గ్లాస్ కంటైనర్స్ తీసుకొస్తే అన్వికి, కుషాల్‌కి స్టీల్ దాంట్లో ఇస్తారా మేడం అని చిన్న పక్క నుంచి అన్నది. సో, వాళ్ళిద్దరి కోసం నేను ఐకియాలో తీసుకొని 2 గ్లాసెస్ ఇస్తున్నాను. అండ్ సాహిల్ వాళ్ళ ఫ్రెండ్ ఆళ్ళ ఇంటికెళ్ళాడు ఆడుకోవడానికి. వాడి కోసం నేను ఆల్రెడీ ఇంకొక గ్లాస్‌లో తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. వాడొచ్చినప్పుడు వాడు తాగుతాడు. ఇది నా సింపుల్ మార్నింగ్ రొటీన్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. అండ్ పక్కన వెనకాతల చూసారా? వాళ్ళ టాయ్స్ అన్నిటితోని ఎలా చేస్తున్నారో. కుషాలు, అన్వికి వాళ్ళకి ఆ గ్లాసులని చెప్పాము. బట్ వాళ్ళిద్దరూ మాట వినలేదు. వాళ్ళిద్దరూ ఇలా ఏంటో కస్టమైజ్ చేసుకొని హరీషాని తాగనివ్వకుండా వాళ్ళే తాగేస్తున్నారనమాట. అప్పుడు హరీష అక్క నాకు అన్నదని నేనెళ్ళి సాహిల్‌ది తాగి అని చెప్తే చిన్న కిచెన్‌కెళ్ళింది తాగడానికి. సో, ఇలా జరుగుతూనే ఉంటది. పిల్లలుంటే ఆ కళే వేరు. ఉన్నప్పుడు భరించలేము, లేనప్పుడు తట్టుకోలేము అంటాం కదా! అదేననమాట. ట్రూగా. నా కెమెరా మీద కూడా ఎవరో వాటర్ మెలన్ డ్రాప్ ఏస్తున్నట్టున్నారు. ఓకేనా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టాటా, బై బై. హావ్ ఫన్.